అణువు నుంచి బ్రహ్మాండం దాకా, శివ నుంచి శివుడు దాకా, ప్రతిదీ కూడా మన ఇందాక పెద్దలు ఆయన చెప్పినటువంటి విషయం నుంచి మనం అల్లుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. అదే విషయం ప్రారంభించాలనుకున్నా ఆయన అదే విషయం ప్రారంభించాలంటే అణువు నుంచి బ్రహ్మాండం దాకా, చీమ నుంచి శివుడి దాకా, ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళల్లో వెలుగు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి దాంట్లోనూ వెలుగు ఉంటుంది. ఒక మట్టిలో కానీ, ఒక రాయిలో కానీ, ఒక మనిషిలో కానీ, ఒక జంతువులో కానీ, ఒక చెట్టులో కానీ, ఇష్టం ప్రతి దాంట్లోనూ వెలుగు ఉంటుంది. అయితే ఇక్కడ వెలుగు ఉంది అనేటువంటిది ఎలా మనకి తెలుస్తుంది? వెలుగు ఉంది సరే అనేసాం. ఎలా ఉంటుంది వెలుగు అంటే, ఆ అణువు తన యొక్క శక్తిని బట్టి తన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం మీద తన ప్రభావం చూపుతుంది కదా. ఒక అణువు తీసుకున్నా, ఒక జంతువుని తీసుకున్నా, ఒక చెట్టుని తీసుకున్నా, ఒక మానవుని తీసుకున్నా, ఏ పదార్థాన్ని తీసుకున్నా సరే తన చుట్టూతా ఉన్నటువంటి వాతావరణం మీద తన ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం చూపడాన్ని ఏమంటామంటే రేడియేషన్ అంటారు. అంటే దాంట్లో ఉన్నటువంటి వెలుగుని తన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం మీద అది ప్రభావితం చేస్తుంది. తన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం, మానవుడు ఉన్నాడు అనుకోండి, తన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం మీద తన ప్రభావం చూపుతూ ఉన్నాడు. ఏ విషయం తీసుకున్నా సరే, ఉదాహరణకి ఇప్పుడు ఒక బంగారు నాణ్యం పడుతుంది అనుకో, అది మనందరి మీద ప్రభావం చూపుతుంది కదా. ఎవరితో బంగారం ఇక్కడ పడిపోయింది అంటాం, లేదా ఎవరో డబ్బులు ఇక్కడ పెట్టేసుకున్నారని మర్చిపోయారని అంటాం, లేదా ఎవరో సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయారని అంటాం. అది మనందరి మీద దాని ప్రభావం చూపుతుంది. అదే మనం తట్టి మనకు చెప్పలేదు, ఏమంటే ఈ సెల్ ఫోన్ నేను ఇక్కడ ఉండిపోయాను, మీరు నన్ను చూస్తున్నారో చూడట్లేదు, ఇలాంటిది అనట్లేదు. దానిపైన దాని ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి మనం దానికి ప్రతిస్పందిస్తున్నాం. సో స్పందనము ప్రతిస్పందనము దీనికంతా కారణం ఏంటంటే దానిలో ఉన్నటువంటి వెలుగు. సో వెలుగు అనేటువంటిది అందులో ఉంది కాబట్టి అది స్పందిస్తోంది. అది ఉంది అనేటువంటి అస్తిత్వం మనకు తెలుస్తోంది. మనకి తెలుస్తోంది అనడంలో ఇంకొక అర్థం ఏంటంటే మనలో కూడా వెలుగు అనేటువంటిది ఉంది కదా, మనకు తెలియదు. ఒక పదార్థంలో వెలుగు అనేటువంటిది ఉంది కాబట్టి ఆ పదార్థం తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ప్రభావం చూపుతుంది. అయితే ఎంత వెలుగు ఉంది ఆ పరిమాణంలో తేడా. అందరి దగ్గర ధనం ఉంది కానీ దాని మెజర్మెంట్స్లో తేడా. ఒక చీమ మీదలో ఉన్నటువంటి వెలుగు చాలా తక్కువగా ఉండొచ్చు, ఒక చెట్టులో వెలుగు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఉన్నటువంటి అన్ని చెట్లలో కొన్ని చెట్లలో ఎక్కువగా ఉంది వెలుగు. తులసి మొక్క ఎక్కువ వెలుగు ఉంది అందులో. అందులోంచి ఆ మొక్కను చూడగానే మనం వెంటనే దండం పెట్టేస్తాం, ఆకు నుంచి నోట్లో వేసుకుంటాం, దండం పెడతాం, కొంచెం నీళ్లు పోస్తాం, ప్రదక్షిణం చేస్తాం, ఏమైనా చేస్తాం. ఈ ప్రభావం చూపడం అనేటువంటిది ప్రతి పదార్థము, ప్రతి జంతువు, ప్రతి అణువు, ప్రతి దాని మీద ఇది ఉంటుంది. ఒక సామాన్య మానవుడు వాడి ప్రభావం ఉంటుంది, చాలా విశేషమైనటువంటి వాడి ప్రభావం ఉంటుంది. ఇలా ఈ ప్రభావం చూపడం అనేటువంటిది కింద నుంచి పైదాకా ఇది జరుగుతుంది. ఇంకొంచెం పైకి వెళ్తాం ఇదే విషయం. భూమిలో కూడా వెలుగుంది, అందునుంచి భూమి ప్రభావం చూపుతూ ఉంటుంది. మానవులు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరి మీద తన ప్రభావం చూపుతుంటుంది. ఆ ప్రభావం చూపడాన్నే భూమిలో ఉన్నటువంటి శక్తి అంటారు. ఇంకొంచెం పైకి వెళ్దాం. సూర్యుడిలో కూడా వెలుగుంది. ఆయన తన ప్రభావం తన చుట్టూలో ఉన్నటువంటి వాతావరణం మీద అలా చూపుతూ ఉన్నాడు. కాకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి వెలుగు చాలా ఎక్కువది కాబట్టి
విశేషంగా మనకు కనబడుతుంది. మనలో ఉన్నటువంటి వెలుగు కొంచెం తక్కువ కాబట్టి మనం ఉదాహరణకు ఒక 10 మంది మీదే చూపించగలుగుతున్నాం మన ప్రభావం ఇలా. సో వెలుగు ఉండడంలో తేడా ఉంది, కానీ వెలుగు మాత్రం అందరిలో ఉంది. ఇది ఇందులో కాదనడానికి అవకాశం లేదు. సో వెలుగు అనేటువంటి మొత్తం ప్రతి పదార్థం, ప్రతి అణువులోనూ, ప్రతి విషయం ఏదైనా తీసుకోండి, ఒక రాయిలోనూ వెలుగు ఉంది. ఎందుకంటే ఆ రాయి మన మీద ప్రభావం చూపుతుంది. ఈ స్టోన్ ఇక్కడ చాలా బాగా వేసారు, బాగుంది, ఇక్కడ మార్పులు ఎక్కడి నుంచి తెచ్చారు, అది మన మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఆలోచన మనకు వస్తుంది. దాంట్లో వెలుగు అనేటువంటిది లేకపోతే ఆలోచన మనకు రాదు. అలా ప్రతి దాంట్లోనూ వెలుగు అనేటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క గుణం రూపముగా అది వ్యక్తం అవుతుంది. గుణరూపముగా తెలియబడటమే వెలుగు యొక్క వ్యక్త స్వరూపము. వెలుగు అంటే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి, ఇంకొంచెం లోపలికి చెప్పుకుందంటే దాంట్లో ఉన్నటువంటి ప్రజ్ఞ. ప్రజ్ఞనే వెలుగు అంటారు. ఇంకొక భాషలో ప్రజ్ఞకి వెలుగు అని అర్థం. ఆ ప్రజ్ఞ అనేటువంటిది ప్రతి దాంట్లోనూ ఉంది కాబట్టి అది ఇతరులతోటి మిత్రభావం కలిగి ఉంటుంది, కొందరితోటి శత్రుభావం కూడా కలిగి ఉంటుంది. ఇతరులోనే వెలుగు ఉంది. కొంచెం డెప్త్గా విషయం కొందరిని ఆకర్షిస్తోంది, కొందరిని ద్వేషిస్తోంది. ఇద్దరిలోనూ ఉన్నది వెలుగే. ఉదాహరణకి అంటే కొంచెం బేసిక్ లెవెల్లో మనం చెప్పుకుంటే 2 అణువులు ఉన్నాయి. 2 అణువులు ఒక చోట చేరినప్పుడు ఒక అణువు ఇంకొక అణువుని ఆకర్షించుతుంది లేదా రిపల్షన్ అంటాం మనం, అది ఇది చేస్తాం, దాన్ని ఆకర్షణకు భిన్నంగా చేస్తాం. అందుగురించి ఆ 2 అణువులు కలవు. కానీ రెండిట్లో ఉన్నటువంటిది వెలుగే. రెండిట్లోనూ ఉన్నది వెలుగే. వాడు ద్వేషించడుకు వాడిని మనం తప్పుగా చూస్తాము, కానీ వాడిలో ఉన్నది కూడా వెలుగే. ఆ వెలుగు వీడి ఎంత ద్వేషభావంగా వస్తుంది, కానీ వాడిలో కూడా ఉన్నది వెలుగే. రియాక్షన్ అనేటువంటిది ఎలా అయినా ఉండవచ్చు, కానీ రియాక్షన్ ఉండడానికి కారణం ఏంటి? వెలుగే. అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి తల్లి ఒకసారి బుజ్జగించి మనకు పాలు తాగించవచ్చు, ఒకసారి తిట్టి తాగించవచ్చు. బట్ రెండింటికి బేసిక్గా ఉన్నటువంటి లక్షణం ఏంటి? ప్రేమే. తిట్టింది కాబట్టి తల్లికి నా మీద ప్రేమ లేదండి అని చెప్పాను అనుకోండి, అది అలాగే కుదరదు. రెండింటికి బేసిక్గా ఏంటంటే ఇక్కడ వెలుగు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం ఫస్ట్. వెలుగు అనేటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క విధానం అనేటువంటిది ఒకటి ప్రేమగా చూపించవచ్చు, ఒకటి ద్వేషంగా చూపించవచ్చు, ఇంకోటి రకంగా చూపించి ఏదైనా చూపించవచ్చు. కత్తి ఉంది, దానిలో ఒక గుణం అనేటువంటిది ఉంది. ఆ గుణముగా తెలియబడేటువంటి దానిలో ఉన్నటువంటి వెలుగు. కనుక ఈ రకంగా మొత్తం అన్నిట్లోనూ వెలుగు అనేటువంటిది ఉంది. సమస్తం భూమండలంలో కానీ, సూర్యుడిలో కానీ, గ్రహాల్లో కానీ వీటన్నిటిలోనూ వెలుగులైనటువంటివి ఉన్నాయి. అయితే ఈ వెలుగు ఏం చేస్తూ ఉంటుందంటే కనుక తన అని అనుకునేటువంటి వాటినన్నిటినీ ఆకర్షిస్తూ ఉంటుంది. తన అనుకోండి, నా అని అనుకుంటుంటుంది కదా, నా అని అనుకుంటుంటే మన ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. నా అనేటువంటి అనుకోకపోతుంటే వాడిని మనం వీడు నావాడు కాదండి, అదే వాడు ఏదో రొటీన్ పడిపోతే వాడు నావాడు కాదు, మా గ్రూప్లో వచ్చినవాడు కాదని మాకు తెలియదండి. సో సృష్టిలో ఈ నా అనుకునేటువంటి గుణం సృష్టిలో సహజంగా వర్తిస్తుంది. అందువలన సూర్యుడు ఆ గుణం పరిపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఈ సౌరమండలంలో ఉన్నటువంటి ప్రతి వాడికి ఆయన వెలుగు అనేటువంటిది అలా ఇస్తుంటాడు. సో సృష్టిలో ఈ నా అనేటువంటి గుణాన్ని కారణమే దానిలో పనిచేస్తున్నటువంటి ఆకర్షణ. అంటే వెలుగుకి గుణము తెలియబడుతున్నప్పుడు దాన్ని ఆకర్షణగా చెప్తాం. దాన్నే ఏమంటామంటే మ్యాగ్నెటిజం, ఆకర్షణ శక్తి. రెండు వీటి మధ్యలో పనిచేస్తున్నటువంటి ఆకర్షణ శక్తి. ఈ పెద్ద మ్యాగ్నెట్ అనేటువంటిది అవుతుంటే చిన్న మ్యాగ్నెట్లన్నింటినీ అది అలా ఆకర్షించేస్తూ. ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే అక్కడ భౌతికంగా కనబడకపోయినా అది అక్కడ ఉంటూ దాని యొక్క ప్రభావం అనేటువంటిది అలా వ్యాప్తి చేస్తూ ఉంటుంది. దానికి పెద్ద మ్యాగ్నెట్ అక్కడెక్కడో దూరంగా ఉంది,
ఇక్కడ ఉన్నటువంటి చిన్న మ్యాగ్నెట్లు ఇక్కడ దగ్గరలో పెద్ద మ్యాగ్నెట్ కనిపించకపోయినా దాని యొక్క ప్రభావం ఇంత దూరం పనిచేస్తుంది, అంతే కదా. ఆకర్షణ శక్తి అని అంటాం. ఒక మ్యాగ్నెట్ యొక్క ఆకర్షణ శక్తి చేత ఏం చేస్తుంటుంది అది అంటే, ఇప్పుడు దానికి చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి, ప్రతిదీ కూడా దానిలో ఉన్నటువంటి వెలుగు చేత తన చుట్టూతో ఉన్నటువంటి వాటి మీద ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం చూపడం అనేటువంటిది ఎక్కువ పరిమాణంగా ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. అంటే ఇక్కడ ఉంటే అంతటి దూరంగా ఉన్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభావం చూపుతుంది. ప్రభావం చూపగలిగేది మనం భౌతికంగా చూసేటువంటి వస్తువు ఏంటి, మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుంటుంది, అది పెద్ద మ్యాగ్నెట్ అనుకోండి, ఎంతో దూరంగా ఉన్నటువంటి ఇనప మొక్కని అది ఎత్తే ఆకర్షించేయగలదు. దానికేం పెద్ద పనిలే, పెద్ద కష్టమేం కాదు అది ఆకర్షించడం. అంతేకాకుండా చిన్న చిన్న మ్యాగ్నెట్లను అన్నింటినీ అది ఆకర్షించేస్తుంది. సో ఇలాంటివి కొన్ని ఉన్నటువంటి ఏం చేస్తుంటే మిగిలిన వాటన్నిటినీ దాని వైపు అది అలా ఆకర్షించేస్తూ వస్తుంది. సో సూర్యుడిలో ఆ గుణం అనేటువంటిది ఉంది కాబట్టి సూర్యుడు చుట్టూతో అంటే గ్రహములను అలా ఆకర్షించుతూ ఆయన అలా ఉంటాడు. ఆ ఆకర్షణకు అవన్నీ కూడా లోనవుతున్నాయి కాబట్టి సూర్యుడు చుట్టూతో అలా తిరుగుతున్నాయి. సూర్యుడిలో ఆ గుణం లేదనుకోండి, సూర్యుడి చుట్టూతో ఆ గ్రహాలు తిరగవు. మీరు మనం అందరం ఎందుకు చేస్తాం, మన ఇద్దరి మధ్యలో ఒక ఆకర్షణ ఉంటుంది కాబట్టి అందరం ఇక్కడ కూర్చున్నాం, సరదాగా ఏదో మాట్లాడుకుంటున్నాం, కలిసి భోజనం చేస్తున్నాం, కలిసి ఉంటాం. ఒక ఆకర్షణ అనేది లేదనుకోండి, ఎవరు బట్టి వాళ్ళు ఉంటాం అంతే కదా. సో అలా ఉన్నటువంటి వాటి మీద ఏమీ ఉండదు. కానీ సూర్యుడిలో ఈ ఆకర్షణ అనేది వెలుగు యొక్క స్వరూపముగా సూర్యుడి నుంచి అలా వస్తుంది కాబట్టి ఆ గ్రహములని, అలాగే భూమి అనుకుంటే భూమి తన చుట్టూతో భూమి మీద ఉన్నటువంటి జీవులని అన్నిటినీ అది అలా ఆకర్షిస్తుంది. సో వీటిల్లో పనిచేస్తున్నటువంటి గుణాన్ని ఏమన్నారంటే కనుక మ్యాగ్నెట్, అయస్కాంతీకరణ శక్తి అన్నారు. ఈ అయస్కాంతీకరణ శక్తి భూమి మీద ఉంటూ ఉండడం చేత భూమి మీద ఉన్నటువంటి వాటిని అన్నింటినీ అది అలా ఆకర్షిస్తుంది. ఇది జరుగుతుంది భూమి మీద. అందు గురించి ఈ అయస్కాంతీకరణ శక్తి భూమి మీద కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఈ అయస్కాంతీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక అయస్కాంతం తీసుకుంటే కొన్ని చోట్ల ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. ఇదంతా మనం వాటిలో నేర్చుకుంటాం కదా మన ఫిజిక్స్లో. సో వాటిని లైన్స్ ఇలా డ్రా చేయడం అంతా మనం చదువుకుంటాం. కొన్ని పాయింట్స్లో అయస్కాంతీకరణ శక్తి ఎక్కువగా ఒక మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టాం అనుకోండి, దాని చుట్టూతో ఒక గీత ఇలా గీసుకుంటే ఒక సర్కిల్ గీస్తే కొన్ని పాయింట్స్లో ఆ అయస్కాంతీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అది డిస్టెన్స్తో సంబంధం కాదు, అంటే మ్యాగ్నెట్ నుంచి ఇంత దూరంలో ఇంత ఇది కానీ కాదు. ఆ రౌండ్లో కొన్ని ప్రాంతాల్లో అయస్కాంతీకరణ శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. ఈ అయస్కాంతీకరణ శక్తి కొన్ని పాయింట్స్లో ఎక్కువగా పనిచేస్తుంటుంది చూసారా. అలాగే భూమి మీద కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్లో ఈ భూమి మీద అయస్కాంతీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ అయస్కాంతీకరణ శక్తి కొన్ని పాయింట్స్లో ఎక్కువగా ఉన్నటువంటి చోట్లని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలుగా గుర్తించారు పెద్దలు. అందుగురించి ఆ ప్రదేశాల్లోకి అనేక రకాలుగా అనేక విధానాలుగా జీవులు అలా ఆకర్షించబడుతుంటారు. ఉదాహరణకి మనందరం మన ఊర్లలో ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాము. మన జీవితంలో మనం చాలా టైం లేదన్నట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. మనం అలా ఉంటున్నాం. ఇక్కడికి ఏదో అరుణాచలం, తిరువణామలై ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళెవరో మనకు తెలియదు, వీళ్ళెవరో మనకు పిలవలేదు. మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఇలాంటి పాయింట్స్లో ఈ అయస్కాంతీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది.
ఆ అయస్కాంతీకరణ శక్తి ఎక్కువగా ఉన్నటువంటి చోటికి జీవులు అలా ఆకర్షింపబడుతూ ఉంటారు. ఈ పాయింట్ దగ్గరికి అలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు మన జీవులు. జీవులనే కదా, ఎవరైనా సరే అలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అట్రాక్ట్ అయినందువల్ల ఏమవుతుంది, ఒక మ్యాగ్నెట్ దగ్గరికి ఒక ఇనుప మొక్క చేరేటప్పటికి ఏమవుతుంది, కొద్ది రోజులు ఇనుప మొక్క మ్యాగ్నెట్ తోటి సహవాసం చేసింది అనుకోండి, ఏమవుతుంది, ఆ మ్యాగ్నెట్ యొక్క ప్రభావం ఆ ఇనుప మొక్క మీద పడుతుండేటికి కొద్ది ఎక్కువ కాలం అలా పడేవాడికి ఇనుప మొక్క మ్యాగ్నెట్ అయింది. చిన్న మ్యాగ్నెట్లు అయితే, చిన్న అయస్కాంతములు అయితే వాటిల్లో ఎక్కువ శక్తివంతంగా అది పనిచేసేటట్టుగా తయారు. అదే ప్రిన్సిపల్ ఈ భూమి మీద అయస్కాంతీకరణ శక్తి ఎక్కువగా ఉన్నటువంటి చోటకి చెట్ల రూపంలో కానివ్వండి, జంతువుల రూపంలో ఉన్నటువంటి వాటిని, మానవుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళని, దేవతల రూపంలో ఉన్నటువంటి వాళ్ళని, వీటన్నిటినీ ఆ అయస్కాంతీకరణ శక్తి అలా ఆకర్షిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ అక్కడ చేరుకుంటారు. చేరినటువంటి వాడికి ఏంటి నెక్స్ట్ ఏం జరగాలి, వాడు అక్కడికి ఉదాహరణకి మనకేం కాదు, శివుడు అంటే తెలుగుని మనం జస్ట్ సామాన్యంగా ఆలోచించుకుంటూ వెళ్తాం. మన ఏదో దేవుడు, భక్తి ఇదంతా ఈ విషయంలో ఎక్కువ మీకు తగలదు. అదంతా ఒక విషయం పక్క పెట్టారు. జస్ట్ ఒక లేమ్యాన్గా మన విషయాన్ని అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ ఇక్కడికి అయస్కాంతీకరణంగా వీళ్ళందరూ ఆకర్షింపబడ్డారు. ఆకర్షింపబడిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వీళ్ళందరూ కూడా మ్యాగ్నెట్ అవ్వాలి. అదే కదా పెద్ద మ్యాగ్నెట్ యొక్క ఉద్దేశం ఏంటి, వీళ్ళందరూ కూడా మ్యాగ్నెటైజ్ అవ్వాలి. వీళ్ళందరూ కూడా ఒక మ్యాగ్నెట్గా తయారై వీళ్ళందరూ కూడా ఆ మ్యాగ్నెట్ ఏ పని అయితే చేస్తుందో వీళ్ళు ఆ పని అనేటువంటిది వీళ్ళు అలా చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, అప్పుడు భూమి మీద ఈ పెద్ద మ్యాగ్నెట్ అనేటువంటి యొక్క శక్తిలో ఈ చిన్న మ్యాగ్నెట్స్ అన్నీ ఉంటుండడం చేత వాటి యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. అర్థమవుతుందండి, ఇంకా శక్తి, ఈ పెద్ద మ్యాగ్నెట్ యొక్క శక్తి ఇంకా పెరిగిపోతుంది. అంటే ఈ చిన్న ఇనుప మొక్కలు లేదా చిన్న మ్యాగ్నెట్లు ఇవన్నీ కూడా వాటి యొక్క శక్తి ప్రభావితం అయ్యేటప్పటికీ అది కూడా ఒక మ్యాగ్నెట్గా తయారైపోతుంది. లేదా చిన్న మ్యాగ్నెట్ అయితే ఈ పెద్ద మ్యాగ్నెట్లో ఉండేటువంటి ఆకర్షణ శక్తి దాంట్లో కూడా వచ్చేస్తుంటుంది. వచ్చేసరికి ఏమవుతుంది, ఇంతకు ముందు వీడు ఒక 10 మందితో మాత్రమే వీడు వ్యవహారం చేసేటువంటి వాడు ఈ ఆకర్షణ శక్తి పొందేవాడికి వీడు 100 మందితో వీడు వ్యవహారం అనేటువంటి దాంట్లో దిగిపోతాడు. దానివల్ల ఏమవుతాడు, వీడి ద్వారా వీడు ఒక 100 మందిని వీడు ఆకర్షించేటువంటి వ్యక్తిగా వీడు తయారైపోతాడు. ఏ రకంగా ఏదో భక్తి అని అనకండి, గురినా సరే ఒక వ్యాపారం చేసినా సరే వీడు వ్యాపారానికి ఇంతకుముందు 10 మంది వచ్చే కస్టమర్లు వీడి పెద్ద మ్యాగ్నెట్ దగ్గర చేయడం వీడు 100 మంది వీడు డెలివరీ చేసుకుంటారు. నా వ్యాపారం చాలా లాభం వచ్చిందండి, అందుగురించి మళ్ళా కొండకు వచ్చానండి, అందుగురించి మళ్ళా అరుణాచలంకి వచ్చానండి అంటే కొంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, బేసిక్గా ఈ మ్యాగ్నెట్ వాడిలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీని పెంచుతోంది, అయస్కాంతీకరణ శక్తి పెంచుతోంది. నెమ్మదిగా వాటిలో ఏం చేస్తుంటుంది, ఈ అయస్కాంతీకరణ శక్తి పెరుగుతుండేటికి ఈ శక్తి అనేటువంటిది నన్ను నడుపుతూ ఉన్నటువంటిది, నా వ్యాపారం చేస్తూ ఉన్నటువంటిది, లేదా నాలో భక్తి అనేటువంటిది నింపుతూ ఉన్నది. ఈ భక్తిభావం అనేటువంటిది అంటే భక్తుడిగా వచ్చినటువంటి వాడికి భక్తిభావం పెరుగుతుంటుంది, వ్యాపార ధోరణిగా వచ్చినటువంటి వాడికి వ్యాపారం పెరుగుతుంటుంది. నెమ్మదిగా వ్యాపారం అలా పెరగడానికి కొద్ది రోజులకి వాడికి ఇంత వ్యాపారం నేను చేస్తున్నా, దీనికి కారణం ఏమిటి అంటే ఆయన ఇచ్చాడు కాబట్టి ఇంత చేస్తున్నాను అంటాడు. అరుణాచలంకి ఇల్లు వచ్చాను కాబట్టి నా వ్యాపారం ఇంత బాగుంది, అంతకుముందు ఇంత లేదు వ్యాపారం నాదంటాడు. ఆ వ్యాపారం అలా పెరగడానికి ఇదంతా పెరిగింది దేనివల్ల, ఆయన వల్ల కదా, ఇదంతా ఆయనదే అనేసాడు. వీడు భక్తుడుగా వీడు ఎదుగుతూ ఉన్నటువంటి వాడు ఏ స్థితి అయితే పొందాడో, ఇన్నాళ్ళు ఇంత వ్యాపారం చేస్తే వీడు అదే స్థితికి వచ్చేసాడు. ఇప్పుడు కాబట్టి ఇంత వ్యాపారం నేను చేశాను, ఇన్ని కోట్లు సంపాదించాను, ఎవరి వల్ల, ఆయన వల్ల నేను ఇన్ని కోట్లు సంపాదించాను. ఇప్పుడు ఇదంతా ఎవరిని, ఆయనదే కదా, తీసుకోండి మీరు ఏదో ఆశ్రమం కడతానని ఇంకో 10 లక్షలు తీసేసుకోవడానికి ఇచ్చాడు. అలా వాళ్ళలో ఒక జీవుల్లో ఈ అయస్కాంతీకరణ శక్తి అలా పెంచబడుతూ ఉంటుంది. ఈ అయస్కాంతీకరణ శక్తి పెరుగుతోంది అంటాడు. దానికి చిహ్నం ఏమిటి, వీడు
ఇంతకుముందు వీడి దగ్గరికి నలుగురే చేరుకుంటే అయస్కాంతీకరణ శక్తి పెరిగింది అనడానికి అర్థం ఏంటంటే దాని యొక్క ఇది ఎక్కడ తెలుస్తుంటే వీడు ఇంకో 10 మందిని వీడు అట్రాక్ట్ చేసిన వాడికి పెట్టాలి. ఇంకొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలంటే వీడి స్వభావం బాగుంది అనుకుంటాం, అంటే వీడి గుణాలు వీడి స్వభావం అంతా బాగుందంటే వీడి దగ్గర చేరినటువంటి అందరూ కూడా మిత్రులుగా అలా ఉండిపోతున్నారు. మిత్రత్వం ఇంకా పెరిగిపోతుంది. ఫ్రెండ్స్ అనండి, రిలేటివ్స్ అనండి, లేదా నైబర్స్ అనండి, ఇలాంటి వాళ్ళు అలా ఎక్కువ పెరిగిపోతుంటారు. తెలియకుండా అలా పెరిగిపోతుంటారు. వీడు అలా కాకుండా వీడు 10 మందిని ద్వేషించేవాడిగా ఉన్నాడు అనుకోండి. ఆ ద్వేషించేటువంటి గుణం వీడిలో తగ్గించేస్తూ వస్తాడు. ఎందుకంటే వీడిలో మ్యాగ్నెటిక్ అయస్కాంతీకరణ శక్తి పెరుగుతుంటుంది కాబట్టి ఆ ద్వేషించే గుణం అలా తొలగిపోతూ ఉంటుంది. నేను ఇక్కడ తప్పుగా మాట్లాడానంటే అందు గురించి ఆయన కోపం వచ్చింది అనేటువంటి విషయం వీడు అర్థం చేసుకుంది. ఎలా తెలుస్తుంది వాడికి అంటే అయస్కాంతీకరణ శక్తి వాడిలో పెరిగింది కాబట్టి వాడికి అది అర్థమైంది. ఆ శక్తి అనేటువంటిది అలా పెంచుతుండేటికి వీడు నెమ్మదిగా ఈ నోడ్స్ అంటాం, మ్యాగ్నెటిజం నోడల్ పాయింట్స్ అంటాం. అంటే వేర్ యూ వోంట్ గెట్ ఎనీ డిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇది అక్కడెక్కడ రావు నోడల్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఏంటి అక్కడ అయస్కాంతీకరణ శక్తి లేనటువంటి పాయింట్స్ కొన్ని ఉంటాయి దీంట్లో, అటు నోడల్ పాయింట్స్ కింద పెడతారు. సో ఆ పాయింట్స్ అనేటువంటి నెమ్మదిగా పోయి మొత్తం అంతా కూడా ఆ శక్తి వీడి చుట్టూ అంతా కూడా ఆకర్షించినటువంటి శక్తి అలా నడుస్తుంది. సో ఈ శక్తి అనేటువంటిది వీడికి అలా ప్రభావం చూపడం వీడి మీద, వీడి నుంచి వీడికన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి అలా ప్రభావం చూపడుతుంది. ఇది జరుగుతుంది. సో ఈ జరగడంలో ఈ భూమి మీద కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ అనేటువంటి గుర్తించారు. ఆ గుర్తించినటువంటి చోటికి వీడు ఆకర్షింపబడ్డాడు. మతం ఏదైనా సరే, కులం ఏదైనా సరే, అవన్నీ అతీతంగా మనం మాట్లాడుకుంటున్న విషయం. ఆ పాయింట్ దగ్గర వీడు చేరినప్పుడు వీడి మనస్సు ఏమవ్వాలి? వీడి మనస్సు భక్తి భావంలోకి రావాలి. అందుగురించి అక్కడ ఏం చేయాలి? మనం భక్తి భావంలోకి రావాలంటే వీడి మనస్సు అక్కడికి చేరేటప్పటికి వాడు ఏ సమస్యలతో ఉన్నా సరే మనస్సు ఆ సమస్యలన్నీ మర్చిపోయాడు. 2 రోజులు 4 రోజులు లేదా వారం రోజులు లేదా 4 రోజులు అరుణాచలంలో వాడు ఉన్నాడు. ఉన్నంతకాలం ఎలా ఉంది నీకు? చాలా బాగుందండి, అలా హాయిగా ఉంది సార్, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉందండి. ఎలా ఎలా జరిగింది అది అంటే ఇప్పుడు ఎప్పుడైతే కనుక ఆ పెద్ద మ్యాగ్నెట్ దగ్గర వీడు చేరాడో వీడి యొక్క మ్యాగ్నెటిక్ పవర్ అనుకుని పెరుగుతుంది. అంతవరకు మాకు అర్థమైంది. దానికన్నా కిందగా ఉన్నటువంటి వాడు వీడు అంటే వీడి యొక్క పర్సనాలిటీ అంటాము. అంటే వీడి యొక్క గుణ వైఖరి, గుణము అన్నటువంటిది ఒకటి ఉంటుంది కదా, అంటే మన స్వభావం. ఈ స్వభావము ఎక్కడ కూడా ఈ అయస్కాంతీకరణ శక్తికి అడ్డు రాకూడదు. స్వభావం అంటే ఉదాహరణకు ఒక కోపం రావచ్చు, ఒక ద్వేషం రావచ్చు, ఒక ఈర్ష్య రావచ్చు, ఒక అసూయ కలగవచ్చు. ఇలాంటి గుణాలు అనేటువంటి అన్నీ ఉంటాయి వీటిలో. అవి ఎక్కడ కూడా వీడు నేర్చుకునేటువంటిది లేదా వీడు పొందేటువంటి దానికి ఇది ఎక్కడ కూడా అడ్డు చూపకూడదు. అంటే ఏమవ్వాలి? ఈ యొక్క గుణాలన్నీ కూడా కలిగిపోయేటువంటి వాతావరణం అక్కడ ఉండాలి. అప్పుడు అక్కడ కూర్చుంటాడు. ఎనర్జీ ఉంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఒక స్వభావరీత్యా వాడు అక్కడ ఒక పూట ఉండి వెళ్ళిపోకూడదు. వాడు అక్కడ కూర్చుండిపోవాలి. వాడు కూర్చుండిపోయేటువంటి వాతావరణం అక్కడ కల్పించాలి. ఒకసారి దండం పెట్టుకుని బస్సు ఎక్కి వెళ్తామని అనుకుని వచ్చాడండి రమణాస్వామి. ఆయన ఏం చేశారు? రమణ మహర్షి గారు అండి అని మాట్లాడారు. ఎక్కువ రమణ మహర్షి కూర్చోండి. వీడు ఆయన పర్మిషన్ ఇస్తే వీడి కష్టాలన్నీ చెప్దామా, వీడి విషయాలని మాట్లాడదామని వీడు ఉంటుంది లోపల. శిష్యుడిగా వచ్చినటువంటి వాడు కూర్చో అంటాడు. కూర్చో, సరే 12ంటికి నీకు టైం ఇచ్చాను, అప్పుడు మాట్లాడేస్తాను కష్టాలన్నీ అంటే తొలగిపోతాయి. ఇలాంటి మాటలు ఉండవు రమణ మహర్షి గారు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. రమణ మహర్షి గారి అవతారం చాలా విశేషమైనటువంటి అవతారం.
నేను ఎక్కడ కూడా ప్రవచనాలు చెప్పిన ఇలాంటివి ఉండవు రమణ మహర్షి గారు. ప్రవచనాలు చెప్పేది ఉండదు రమణ మహర్షి గారు. ఆయన యొక్క సాన్నిధ్యమే ఇస్తుండడమే. ఆయన దగ్గర వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వాడు కూర్చుంటాడు అంతే. కూర్చున్న తర్వాత వాడు ఆ భోజనం టైం ఏం చేస్తారు, భోజనం చేసేసి ఫ్రెండ్ అంటాడు. ఇప్పుడు భోజనం చేసేసి వస్తే అప్పుడు మాట్లాడతారేమో అని చెప్పి వాడు వెయిట్ చేస్తుంటాడు, కూర్చోంటాడు. ఈ కూర్చోవడంలో వాడి నెమ్మదిగా వాడు ఏమైపోతాడంటే, వాడు రమణ మహర్షి గారి దగ్గర ఏం మాట్లాడదాం అనుకుని వచ్చాడో అది వాడు అక్కడ మర్చిపోతాడు. అంతసేపు వాడు అలా మర్చిపోయి ఆయన సాన్నిధ్యంలో అలా కూర్చోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ కూర్చోవడం అవుతుండడికి నెమ్మదిగా 1-2 సార్లు ఇలా కూర్చుని వాడు నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. తర్వాత ట్రైన్ టైం అయితే ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. రెండోసారి మూడోసారి వాడు మళ్ళీ వస్తున్నప్పుడు ఇలా కాదు, మనం సమస్యలన్నీ మనకు అలానే ఉంటున్నాయి, ఏం చేరట్లేదు, మనం ఇలాగే మనం మర్చిపోతున్నాం అక్కడికి వెళ్ళేవాడికి చెప్పి వాడు ఏం చేసేవాడు, ఈసారి అన్ని సమస్యలన్నీ పేపర్ రాసుకుని వచ్చాడు. పేపర్ జబ్బులు పెట్టుకుని వెళ్ళగానే ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఈ సమస్యలన్నీ ఆయన చదివేస్తే ఆయన సమాధానాలు చెప్తామని రాసేసుకుని మనం మర్నాడు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదాం అంటున్నది వచ్చాడు. వెళ్ళాడు, అక్కడ కూర్చోన్నాడు. అక్కడ కూర్చున్నాడు, భోజనం టైం భోజనం చేసి మళ్ళీ కూర్చున్నాడు. తర్వాత టైం అయితే లేచి వస్తాను భగవాన్ అనేవాడు లేచి వెళ్ళాడు. ట్రైన్ ఎక్కాక ఇంటి చేరిన తర్వాత అది ఈ సమస్యలన్నీ జేబులో నుండి అడగలేదే అంటాడు. అంటే చిట్టి రాసుకుని వెళ్ళినా ఆ జేబులో తీసి అడుగుదాం అనేటువంటి థాట్ వాడికి రాలేదు. సో ఈ మ్యాగ్నెట్ అనేటువంటి విషయంలో ఏం జరుగుతుంటుందంటే, ఈ గుణములు అనేటువంటి కొన్ని ఉంటాయి కదా, ఈ గుణములు వాడికి అడ్డు రాకుండా ఉండడానికి ఒక వాతావరణం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఆ వాతావరణం ఏం చేస్తుందంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ని ఇంకా కొంచెం వైభవంగా దర్శించేట్టుగా చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చక్కగా ఒకటి బొమ్మ వేశారు. ఈ బొమ్మ వేసేవాడికి ఏమవుతుంది, మన మనస్సు చాలా బాగుందండి పెయింటింగ్ అని చెప్పి ఇక్కడ కలుగుతుంది. అంతేకాకుండా దానికి ఒక 2 పూలు పెట్టారు, చాలా గోమలు ఆడుతున్న పూలు, చాలా బాగుంది. ఆ వాతావరణం చక్కగా అంత నీట్గా పెట్టి అంత పూలు పెట్టారు, చాలా బాగా పెట్టారు, ఈ పూలు బాగున్నాయి అని నీకు కొంచెం కూర్చుంటాం. 2 దీపాలు వెలిగించారు, ఇంకా మనం వాతావరణానికి ఇంకా ఎక్కువ ఆకర్షణ పడుతుంటాం. ఇక మన ముక్కు వాసనలు అటు ఇటు పోకుండా ఉండడానికి 2 అగరబత్తులు వెలిగించారు. ఇక వేరే వాటి మీద మనం దృష్టి పోలేదు, ఇలా అక్కడికి అసలు కూర్చుంటాం. ఇవన్నీ దేనికి, ఇవన్నీ లేకపోతే ఇవన్నీ చేయకపోతే దేవుడు అక్కడ లేడా? మ్యాగ్నెట్ అనేటువంటిది ఉంది, కానీ ఇవన్నీ చేయడం చేత ఏమవుతుందంటే కనుక మన యొక్క పర్సనాలిటీ అనేటువంటిది అక్కడ బందీ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి బయటకు వెళ్ళలేదు, మెట్టు దాటి వెళ్ళలేదు. చక్కగా పెయింటింగ్ వేశారు, చక్కగా ఈ వాతావరణం అంతా చాలా శుభ్రంగా చాలా హాయిగా ఉంది. అలాగే ఇక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుందాం అనిపిస్తుంది, కాసేపు పూజ చేసుకుందాం అనిపిస్తుంది, కాసేపు చక్కగా మంచి వాక్యాలు చెప్తే విందాం అనిపిస్తుంది. ఇదంతా ఏది కల్పించిందంటే ఇవన్నీ ఇది కల్పించేది. ఇవన్నీ ఇది కల్పించడానికి మానవుడికి ఏమనిపిస్తుంది, కాసేపు అక్కడ ఇంకో ఎక్కువసేపు చక్కగా వాడు కూర్చోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటివి. అందుకని ఒక అందమైనటువంటి ఒక స్వరూపాన్ని పెడతారు. అది పెట్టి దానికి అలంకరణ అంటారు. చక్కగా పూలు వేస్తారు, చక్కగా పళ్ళ నైవేద్యం పెడతాం, చక్కగా దీపాలు పెడతాం, అగరబత్తులు వాసనలు వచ్చేటట్టు చక్కటి అగరబత్తులు వెలిగిస్తాం. ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ దేనికంటే మన యొక్క స్వభావం అనేటువంటిది ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ లేచి వెళ్ళిపోదాం అని అనిపించకుండా ఉండాలి. లోపల నుంచి సహజంగా ఇక్కడ కూర్చుందామని వచ్చాడు, 3 రోజులు ఇక్కడ గడుపుదామని వచ్చాడు. గడుపుదామని వచ్చినవాడు ఇక్కడ అయిపోయింది, నెమ్మదిగా ఇటు పక్కన ఇంకో ఊరేదో ఉంది, అటు వెళ్ళిపోదా, అటు వెళ్ళిపోయి వచ్చేద్దామా రేపు, అదే ఎల్లుండి ఇంకొక వైపు వెళ్ళిపోదామా, ఏమన్నా మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ చేస్తే ఇంకేమైనా ఇక్కడ చూస్తే అయిపోయింది కదా ఇంకా అన్నట్టు భావం వీడికి రాకూడదు. 3 రోజులు చక్కగా ఇక్కడ వాడు కూర్చొని ధ్యానం చేసుకోవాలి, చక్కగా కూర్చోవాలి అన్నటువంటి వాతావరణం ఒకటి కల్పించాలి. అందు గురించి ఏం చేశారు పెద్దలు, ఆ మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే గుర్తించారో అక్కడ దేవాలయాలు అనేటువంటివి నిర్మించారు. దేవాలయం అనేటువంటి
అనేటువంటిది ఏర్పడేటువంటి అక్కడ ఈ వాతావరణం అంతా కల్పించడానికి, అక్కడ వచ్చినటువంటి వాడి మనస్సు ఎటూ వెళ్ళిపోకుండా ఉండడానికి అనేక రకాలైన, అందుగురించి ఒక దేవాలయ నిర్మాణం చూసాం అనుకోండి, దానిలో ఎంత శిల్ప కళ ఉంటుంది. కారణం మనం పొద్దున్న దేవాలయానికి వెళ్ళాం, ఎన్ని లెక్క పెట్టలేనటువంటి స్తంభాలు ఉన్నాయి కదా. ప్రతి స్తంభం మామూలు ఇప్పుడు ఇది అనుకోండి, ఇదేంటి పిల్లర్ వేయడానికి పెద్ద పని లేదు. ఇలాంటి 100 ఏమన్నా 1 into 100 కొట్టేస్తారు, డబ్బాలు కొట్టేస్తారు, టగటగా సిమెంట్ నింపేస్తారు, తెలుస్తుంటే వెళ్ళిపోతారు. కానీ దేవాలయంలో ఒక స్తంభం నిర్మించాలంటే దానికి ఎంత పని చేయాలి. దానికి ఇక్కడ ఎలాంటి బొమ్మ ఇక్కడ వేసాడో అలాంటి బొమ్మ ఇక్కడ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ దీని మీద ఈ టైల్స్ మీద ఎలాంటి డిజైన్ ఉందో అలాంటి డిజైన్ ఇక్కడ ప్రింట్ అయితే వచ్చేసింది. ఇలాంటి ఎన్ని చేయమన్నా ఇప్పుడు వచ్చిన మిషనరీ ప్రకారం చేసేసి. బట్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సింహం ఎలా ఉందో ఇక్కడ సింహం అలానే రావాలి. అక్కడ సింహం కొంచెం లావుగా, ఇక్కడ సింహం కొంచెం సన్నగా వచ్చింది అనుకోండి, బాగుంటుందా? అక్కడ సింహం యొక్క పన్ను ఎంత పొర్రలుగా ఎలా కనిపిస్తుందో ఇక్కడ అలానే కనిపించాలి. అక్కడ ఏనుగు ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఏనుగు ఎలా కనిపించాలి. అలాంటి మీరు 100 చూసినా సరే 100 ఇది కనిపించాలి. ఒకటో 2 స్తంభాలు పెడితే అయిపోతుంది కదండి. ఇన్ని స్తంభాలు ఎందుకండి అని అనొచ్చు కదా. కానీ అన్ని స్తంభాలు, అంత శిల్పకళ, ఇవన్నీ ఎందుకు పెట్టారు అక్కడ అంటే దాంట్లో అంటే ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఆ నిర్మాణం అనేటువంటిది ఎవడో ఒకటి చేస్తేనే కదా అంత నిర్మాణం అయ్యేది. ఆ నిర్మాణం చేసినటువంటి వాడు ఎంత దూరదృష్టి కలిగి ఉంటే వాడు ఆ నిర్మాణం చేస్తాడు. వాడు మా ఉదాహరణ మనం ఉన్నాం, మన ఏరియా అయితే ఒక 4 స్తంభాలు ఇస్తే సరిపోతున్నాడు. మ్యాక్సిమం ఒక 8 స్తంభాలు చాలండి, అయిపోతుంది. దేవాలయ నిర్మాణానికి అంతకంటే ఎందుకు అక్కర్లేదు. కానీ అలా కాదు, 3 స్తంభాలు అలా చేశాడు. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి, అన్ని ఉన్నాయి స్తంభాలు. తర్వాత ఈ రూఫ్ అవన్నీ కూడా రాళ్లతోటి అది ఏర్పాటు చేసి అది నిలబడేటట్టుగా దానికి అంతా కూడా స్ట్రక్చర్. ఒక రాయిని తెచ్చి అక్కడ నిలపాలంటే వాడు ఎంత పని చేయాలి. వాడు అక్కడ లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి దైవం గురించి మనం మాట్లాడతాం, కానీ ఇవన్నీ కూడా ఎంతో పని ఉంది కదా. సో ఇంత శిల్పకళ అంతా కూడా ఏర్పాటు ఎందుకు చేశారు వాళ్ళు? ఇక్కడ వీళ్ళు మొదలు పెడితే ఇన్ని పెద్ద పెద్ద ప్రాకారాలు ఎందుకు ఇంత చేశారు వాళ్ళు అంటే, ఒకటి ఆ ప్రాకారాల నిర్మాణంలో ఉన్నటువంటి ఆగమశాస్త్రం చాలా ఉంది. అదంతా మనకి చెప్పుకుందాం అంటారు. ఇక్కడ మనం బేసిక్గా చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ నిర్మాణాన్ని చేయడం చేత ఏమవుతుందంటే, ఎప్పుడైతే వీడు ఆ ప్రాకారంలో నుంచి లోపలికి వెళ్ళాడో ఆ అయస్కాంతీకరణ శక్తి ఇంతకుముందు వాడి మీద ప్రభావం చూపేదానికన్నా ఒకసారి ప్రాకారం లోపలికి వెళ్ళేటప్పుడు వీడి మీద పనిచేసేటువంటి అయస్కాంతీకరణ శక్తి కొన్ని 100 రెట్లు ఆ టక్కన పెరిగిపోతుంది. ఆ సర్వేలో వీడు వచ్చాడు, ఆ ప్రాకారంలోకి వీడు వచ్చేసాడు కాబట్టి వీడి మీద దాని ప్రభావం చాలా రెట్లు అలా పెరిగిపోతుంది. ఎంత కూడా దైవము అని కాదు మనకి చెప్పుకుంటున్నాం. ఆ నిర్మాణములో అంతటి శక్తిని వాళ్ళు నింపి పెట్టారు. సింహము, ఏనుగు ఇవి వాడతారు వాళ్ళు. ఏదో కుందేలు, పిల్లి, కుక్క. కుక్క అంటే అది వేరు, ఉదాహరణ పూర్తి నాకు చెప్తాను. ఇలాంటివి చిన్న చిన్న జంతువులు ఇలాంటివి పెట్టచ్చు కదా వాళ్ళు. ఎందుకు ఏ గుడికెళ్ళి చూసినా సరే ఒక సింహాన్ని పెడతారు, ఏనుగుని పెడతారు, ఇంక ఇలాంటివి 3-4 మహాయితం ఉంటాయి. అందుకంటే ఎక్కువ ఉండవు మీకు యానిమల్స్. బట్ వేరే వీ హ్యావ్ యానిమల్స్ చాలా ఉన్నాయి కదా మనం చూసుకున్నాం. సరే మొక్కలు పెట్టచ్చు ఎక్కి. అంటే వీటన్నిటిలోనూ కూడా చాలా అంతరార్థాలు ఉన్నాయి. గురించి మనం తీర్థయాత్రలు చేస్తున్నామంటే, అనేక పుణ్యక్షేత్రాలు మనం దర్శించుకున్నామంటే దానిలో ఎంతో అంతర్రహస్యాలు. వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు తపస్సు చేసుకుంటారు. ఎంతోమంది ఆ ప్రాంగణము, ఆ వాతావరణంలో వాళ్ళు అలా తపస్సు చేస్తారు. ఎందుకు తపస్సు చేస్తారంటే, ఇప్పుడు కాదు కొన్ని 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వాడి మీద వాడి యొక్క స్వభావం అనేటువంటిది పనిచేయకుండా
వాడు ఒక దివ్యమైనటువంటి వాతావరణంలో వాడికి ప్రభావం చూపడానికి ఇదంతా కూడా ఉపయోగపడాలి. అందుకని వాడు అక్కడ కూర్చొని అలా తపస్సు చేస్తారు. అంటే అక్కడ కూర్చొని తపస్సు చేసేవాళ్ళు ఇది ఒక్కటే కాదు. కొంచెం రమణ మహర్షి గారు ఆ కొండ మీద దగ్గరికి ఎందుకు తపస్సు చేశారు, అక్కడ పొద్దున వాళ్ళు చూపించారు, అందరూ ఎందుకు కూర్చున్నట్టు తపస్సు చేశారు, ఎందుకు ఎక్కడ చేశారు ఆయన? ఆ తపశ్శక్తి వాళ్ళు ఉన్నంత వరకే ఉంటుందా, తర్వాత ఉంటుందా? ఒక మంత్రం అనేటువంటిది ఒక ఉచ్చరించాము. ఉచ్చరించినప్పుడు దాని ప్రభావం ఏమవుతుంది? ఒక వాక్ అనేటువంటిది మనం ఉచ్చరించాము, దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చేసినటువంటి తపస్సు శక్తి భూమి మీద ఎప్పటికీ దాని యొక్క ప్రభావం అనేటువంటిది అలా ఉంచబడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ శక్తి యొక్క వైభవత్వాన్ని వచ్చినటువంటి వాడి యొక్క హృదయంలో నిలుపుకోవడానికి ఈ వాడి యొక్క తపశ్శక్తి అలా వినియోగపడాలి అని చెప్పి వాళ్ళు అక్కడ తపస్సు చేస్తారు. ఇలా ఏర్పడినటువంటి మ్యాగ్నెటిక్ పాయింట్స్ని మనకి పుణ్యక్షేత్రాలుగా ఇచ్చారు. అందు గురించి మనకు ఏర్పడినటువంటి ప్రధానమైన దేవాలయాలకి ఈ మ్యాగ్నెటిక్ పాయింట్స్కి చాలా అనుసంధానం ఉంటుంది. దానికి చిహ్నంగా ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ మనకి పొద్దున చూపించారు గుళ్ళో, ఇక్కడ శివపార్వతుల యొక్క పాదాలు చూపించారు. అంటే అది అక్కడ ఉండేటువంటి ఏమవుతుంది, దాని యొక్క ప్రభావం అనేటువంటిది అక్కడ కొన్ని వందల రెట్లు, కొన్ని వందల వేల సంవత్సరాలు ఆ ప్రభావం అనేటువంటిది అలా నిలబడిపోతుంది. ఆ ప్రభావం అనేటువంటిది అక్కడ నిలబడి ఉండడానికి అక్కడికి శివపార్వతులు వచ్చి వాళ్ళ పాదముద్రను పెడతారు. అలాగే విష్ణు పాదం, అలాగే మనకు ఉన్నటువంటి శక్తి పీఠాలు కాదండి, రోజు దక్షయాజ్ఞం, మరి అవన్నీ కూడా అమ్మవారి యొక్క దేహ భాగాలు అవన్నీ అలా పడ్డాయి అని మనకి. సో అక్కడ ఒక శక్తిపీఠం అనేటువంటిది పెట్టారు, ఏర్పడిపోయింది. దాని యొక్క ప్రభావం అనేటువంటిది అలా ఉంటుంటుంది. అందు గురించి ఆ ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు దానికి కావలసినటువంటి వాతావరణం ఏర్పాటు చేయడానికి అక్కడ దేవాలయ నిర్మాణంలో అనేటువంటి చేశారు. ఒక చర్చి కట్టినా కూడా అదే కాదు. చర్చ్ ఎందుకు కట్టారు అక్కడ, లేదా ఒక ధ్యాన మందిరాన్ని ఎందుకు పెట్టారు అంటే దానికి కారణం. అయితే ఈ నిర్మాణంలో ఇది ఒక మెడిటేషన్ హాల్ అనేటువంటిది కట్టాము. మెడిటేషన్ హాల్ కట్టినది గుడి నిర్మాణం రెండు ఒకటేనంటారా అని మనం అన్నాం. రెండు ఒకటి కాదు. ఎందుకంటే ఒక దేవాలయ నిర్మాణంలో ఇంత చెప్తున్నాం కదా, ఒక స్తంభం నిర్మించాలంటే వాడికి ఎంతో భక్తి ఉంటేనే వాడు అలా చెప్పుకుంటూ వెళ్తాడు. ఆ భక్తి అంతా కూడా ఆ స్తంభంలో వాడు అలా పోసేసాడు. అలా చేసినటువంటి ప్రాంతముల్లో ఆ భక్తి అనేటువంటిది అలా ఉంచడం చేత, మరియు భగవానుడి యొక్క తపశ్శక్తి అనేటువంటిది అక్కడ అలా ఉంచబడటం చేత ఈ వాతావరణానికి ఒక దివ్యత్వం అనేటువంటిది అలా మీకు ప్రకాశపడుతూ ఉంటుంది. అది ఇక్కడ విషయం. అంటే ఇక్కడ శివత్వం అనేటువంటిది ఉంది. దాన్ని పొందడానికి కావలసినటువంటి వాతావరణం వీళ్ళందరి ద్వారా అది అలా వస్తుంది. మనలో ఇక్కడికి వచ్చినటువంటి వాడు దీన్ని వదిలి వెళ్ళిపోకూడదు, మళ్ళీ ఇంకొకసారి రావాలి, మళ్ళీ రావాలి. సో దానికి కావాల్సినటువంటి వాతావరణం వీళ్ళందరి ద్వారా అలా జరుగుతుంది. అలా వీళ్ళు చేసేటువంటి తపశ్శక్తి చేత, వాళ్ళు చేసినటువంటి తపశ్శక్తి చేత ఎంతోమంది భక్తులు ఒక సద్భావం అనేటువంటిది నింపుకోవడానికి వాళ్ళు ఆ ప్రాంతానికి ఆకర్షింపబడుతుంటారు. ఇది అంటే ఇందులో ఎక్కడో కూడా మనం హిందువులం కాబట్టి ఇక్కడ చేయరామని ఇలాంటిది ఏది దీనికి సంబంధించిన విషయం కాదు. బాగా గుర్తుపెట్టేసుకోండి. హిందువులతో సంబంధం లేదు. తప్పుగా అనుకోకపోతే ఇతర మతస్థులు కూడా ఈ రోజుల్లో మన దేవాలయానికి వస్తున్నారు. వాళ్ళు కూడా చక్కగా ఆనందం పొందుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తెలిసి ఈ విషయాలు ఏవి కూడా మతాలకి కులాలకి అతీతంగా ఉన్నటువంటి నర్సరీ అన్నీ కూడా. సో
అదే ప్రధానంగా భూమి మీద నిర్వహింపబడుతున్నటువంటి కార్యక్రమం. మన భారతదేశం ఇలా చెప్పుకున్నాము. పాశ్చాత్య దేశాలు వెళ్ళారనుకోండి, అక్కడ చర్చిలు కట్టారు కదా వాళ్ళు. ఈ చర్చ్ అనేటువంటి నిర్మాణంలో కూడా చాలా అంతరం వేస్తారు. అక్కడ చర్చ్ నిర్మించడంలో వాటిల్లో కూడా. ఇదైతే మనకి తేలిగ్గా మనకు అర్థమయ్యే విషయం కాబట్టి మనం ఈ రకంగా మనం చెప్తాం. సో ఇలా నిర్మాణములు అనేటువంటివి చేశారు. దానికి జీవులు అనేటువంటి వాళ్ళు ఒకటి ఆకర్షింపబడుతున్నారు. ఇది సృష్టిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ భక్తి అనేటువంటిది ఇక్కడ అంతా కూడా వ్యాపింప చేయడం ఇది ఒకటి జరుగుతుంది ఇక్కడ. వీటితో పాటు ఇంకొకటి రహస్యం ఏంటంటే, ఇక్కడ ఈ గుళ్ళు ఇవన్నీ నిర్మాణంలో మనకి అయితే దీనికి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక, ఈ స్తంభాలు ఇవన్నీ నిర్మాణంలో వాళ్ళ యొక్క తపశ్శక్తి అంతా కూడా అక్కడ భారతదేశాలు వాళ్ళకు ఉన్నటువంటి భక్తిభావములన్నీ అక్కడ పెట్టారు. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళేవాడికి ఆ భక్తిభావమునకు వీడు వెంటనే ఎక్కువ ఆకర్షితులవుతారు. సో వాళ్ళ యొక్క థాట్ ఎనర్జీస్ అన్నీ కూడా వాటిల్లో ఆ ప్రాంతంలో నిలబడుతుంది. అంటే దీని నెక్స్ట్ పాయింట్ చెప్పండి. సో ఎక్కడైనా సరే ఎవరైనా ఉంటూ ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క థాట్ ఎనర్జీస్ అన్నట్టు అక్కడ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఆలోచన శక్తి. ఉదాహరణకు మన ఇంట్లో మనం ఉంటున్నాం, మనం కుటుంబంగా ఇక్కడికి వచ్చాం. మన ఇంట్లో మనం ఉంటూ ఉన్న వాతావరణానికి మనం ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక తేడా అనేది మనం గమనిస్తాం. ఏంటంటే ఇక్కడికి వచ్చేందుకు మనం ఒక వ్యక్తి అనేటువంటిది గుడికి వెళ్దామని, ఏదో ప్రసాదం తెచ్చుకుందామని ఇలాంటిది మనకి జరుగుతాం. అదే మన ఇంట్లో మనం ఉంటుంటే ఎంతసేపు ఒకళ్ళంటే ఒకరికి కోపం రావడం అని, ఒకళ్ళొకరు తిట్టుకోవడాలని, ఇలాంటి అనేక స్వభావం అనేటువంటిది అక్కడ ఏర్పడుతుంది. సో దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఇలా చెప్పుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి, వాటిలో ఉన్న వెలుగు వాడి చుట్టూ ప్రభావం అనేటువంటిది చుట్టుకుంటుంది. ఈ ప్రాంతంలో ఉదాహరణకు ప్రతిరోజు ఇక్కడ ఏదో తపస్సు లేదా ధ్యానం లేదా పూజ ఇలాంటి చేసుకుంటున్నారు. ఒక 100 సంవత్సరాల తర్వాత, ఒక 1000 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరైనా వచ్చారు, అప్పుడు ఉదాహరణ ఊరిని ఈ బిల్డింగ్ ఏది లేదనుకుంటారు. వాడు ఇక్కడికి వచ్చేవాడికి వాడు డెఫినెట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇక్కడ చాలా ఈ వాతావరణం చాలా బాగుంది, ఇది వాతావరణం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అనేటువంటిది. ఇంతకుముందు వాడు పొందినటువంటి కష్టం వాడికి తగ్గిపోయినట్టు అనిపించి, చాలా ప్రశాంతంగా అనిపించి, చాలా హాయిగా ఉందనేటువంటిది అనిపించి, ఇక్కడ ఉందాం మనం బాగుందే మనకి అనేటువంటిది సహజంగా వాడికి అనిపిస్తుంది. ఎందుచేత వాడికి అది అనిపించింది అంటే, ఇంతకుముందు కొన్ని 100 సంవత్సరాలు ఇక్కడ కూర్చుని ఇక్కడ రోజు పరమశివుడికి అభిషేకం చేశారు. అందు గురించి ఈ వాతావరణం చూసరికి వాడికి సహజంగా వాడికి అలా అనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే మనం ఇదే ప్రిన్సిపల్ని అన్ని చోట్ల అప్లై చేయాలి. అంటే ఎక్కడైనా సరే ఎవరైనా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది ఆ చుట్టూత, అంటే ఆ గోడల మీద, ఆ ఇంట్లో, ఆ వాతావరణంలో వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఆ ప్రభావమునకు లోనయ్యేటువంటి వాళ్ళు అనేక మందిగా ఉంటారు. అంటే ఆ ప్రభావం అనేటువంటి కొందరు ఇళ్ళకి మనం వెళ్ళాం అనుకోండి, అంటే కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకుంటే మన సంగతి ఒక విషయం పక్క పెట్టారు. ప్రాక్ పశ్చిమములు మాస్టర్ టీకే గారు రచించినటువంటి గ్రంథం. ఆయన పాశ్చాత్య దేశాలు వెళ్ళినప్పుడు ఆయన తిరిగినందుకు రాశారు కదా. మాస్టర్ టీకే గారు ఒక ప్రదేశానికి మాస్టర్ టీకే గారిని ఆహ్వానిస్తారు. అక్కడికి ఆయన ఫస్ట్ టైం వెళ్తారు. వెళ్ళినప్పుడు అది ఏమిటి ఆ ప్రదేశం అంటే కనుక, ఆ ప్రదేశంలో పార్కిన్సన్స్ వ్యాధి సోకినటువంటి వాళ్ళని వాళ్ళు ఒక చారిటీ ట్రస్ట్ లాగా వాళ్ళు పెట్టి అక్కడ పేషెంట్స్ని వాళ్ళు చూస్తుంటారు. అక్కడికి మాస్టర్ టీకే గారిని ఆహ్వానిస్తారు. మాస్టర్ టీకే గారు కారు దిగి అడుగు పెట్టగానే
ఇక్కడంతా కూడా ఒక నీచు కుళ్ళిన వాసన వస్తోంది నాకు అని చెప్పి రాసేస్తారు మనసులో. ఒక ఎన్నో రోజులు ఒక చర్మాన్ని అలా నానబెట్టి ఉంచితే ఎటువంటి వాసన వస్తుందో అటువంటి వాసనలు వస్తున్నాయి ఇక్కడ నాకు అని చెప్పి రాస్తారు మనసులో. అంటే ఏంటంటే చుట్టూతో ఉండేటువంటి వాతావరణం నెమ్మది తర్వాత ఏమైనా రాస్తారంటే వాళ్ళు సరైన వ్యక్తులు కాదు, వాళ్ళందరూ కూడా చాలా ఇది అని చెప్పి అందులో రాస్తారు మనసులో. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ప్రాకృష్టం. అంటే ఆయన ఒక మాస్టర్ అనేటువంటిది చూస్తాం మనం, అది వేరు. కానీ మనకి భాషలో ఏమంటారంటే క్లియర్ వాయిన్స్ అంటారు. సో అది ఎలా మనం దర్శించాలి, ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఆ గ్రంథం ఎంతో తోడ్పడుతుంది. అలా అంటే మాస్టర్ గారు ఫస్ట్ టైం ఫారెన్ వెళ్ళారు, ఫస్ట్ టైం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. అక్కడ కొన్ని చోట్లకి వెళ్ళేటప్పటికి చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుందని రాస్తారు. కొన్ని చోట్ల ఇక్కడ వాతావరణం సరిగా లేదని రాసేస్తారు. తర్వాత జరిగినటువంటి సన్నివేశాలకి ఆయన మొదట అందించినటువంటి భావనకు కరెక్ట్గా కనబడుతుంది. సో అలాంటి విషయాలను అందజేస్తారు. సో దీన్ని బట్టి మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉంటూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు ఉండేటువంటి ప్రాంతముల మీద ఆ ఆలోచన శక్తి అనేటువంటిది వాటి మీద ప్రభావం చూపుతుంటుంది. సో చూపబడినప్పుడు మనం కొత్తగా ఆ ప్రదేశంలో పెట్టినప్పుడు మన మీద కూడా ఆ ప్రభావం చూపుతుంటుంది. ఇంతకుముందు రోజు పొద్దున 6 గంటలకు ప్రార్థన చేసుకునే వాళ్ళం, వాళ్ళ ఇంటికి ఏదో వెళ్ళాం, ఊరినే ఎగ్జాంపుల్. వాళ్ళు ఏదో రండి మీరు ఎప్పుడు మా హైదరాబాద్ వచ్చిన మా ఇంటికి రావట్లేదు రండి అన్నారు. సరే గ్రామంలో పిలిచారు కదా వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పడుకుంటే మామూలుగా ప్రతిరోజు 6 గంటలకు ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఆ రోజు ఎందుకు మనకి ప్రార్థనకు మెలకు రాలేదు. మెలకు రాకపోతే సరే పొద్దున లేచిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఏమంటారు కనుక అదే సార్ నేనంతా బాగా జర్నీ చేసి బాగా అలిసిపోయారు కదా, అది గురించి మేము మనం డిస్టర్బ్ చేయలేదని వాళ్ళు అంటారు. మనం అప్పుడు ఏమనిపిస్తుంది, అవును కరెక్టే కదా నేనంతా బాగా అలిసిపోయాను, అది గురించి నాకు బాగా నిద్ర పట్టేసింది, అది గురించి రావాలైపోయానులే కరెక్టేలే అని అనిపించేస్తుంది. అదే మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే ఉదాహరణకి నేను రాత్రి మనందరం పడుకున్నట్టుగా 10 11 అవుతుంది. మరి పొద్దున 3 అందరూ లేచేసి 4 గంటలకల్లా అందరూ తయారీ వచ్చేసారు. మరి ఇదే ప్రిన్సిపల్ అన్ని చోట్ల మరి వర్కౌట్ అవ్వాలి కదా. మరి కొన్ని చోట్లకి వెళ్ళి మనం ఏమంటామంటే చాలా టైర్డ్ అయిపోయాను సార్, అందు గురించి నేను మార్నింగ్ ప్రేయర్ రాలేదండి అంటారు. రాత్రంతా చాలా పని ఒత్తిడి అయిపోయిందని అంటారు. ఎందుకు ఇక్కడ వర్తింపబడలేదు ఈ ప్రిన్సిపల్ అంటే ఒకటే, ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నటువంటి వాడి యొక్క ఆలోచన శక్తి ఆ వాతావరణంలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ ప్రభావనకు లోనైనప్పుడు మన మీద కూడా ఆ ప్రభావం అనేటువంటి చూపుతుంది. మనం వాళ్ళలో ఉన్నటువంటి మ్యాగ్నెట్ కన్నా మన మ్యాగ్నెట్ పెద్ద మ్యాగ్నెట్ అనుకుంటాం, మన మీద ప్రభావం చూపుతుంది. మన ప్రభావమే వాడి మీద చూపుతుంది. అంతే కదా. మ్యాగ్నెట్ మనకి చిన్నదైతే ఇందాక చెప్పి చెప్తున్నా అదే విషయం. ఏమన్నారు, అది నువ్వు మర్చిపోయావు నేను మర్చిపోలేదు అన్నాడు ఈశ్వరుడు. ఏమన్నాడు, సేవ అది విషయం మర్చిపోయింది నేను మర్చిపోలేదు, అదే తేడా. మాస్టర్కి ఏమన్నారు, నేను దైవం సంబోధుడే నువ్వు కాదు అన్నారు మాస్టర్. నాకు ఆ విషయం గుర్తుంది, నీకు ఆ విషయం గుర్తులేదు అంతే, సింపుల్. భగవంతుడు అందరిలోనూ సమానంగానే ఉన్నాడు. ఎవరిలోనూ వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ ఏం లేదు. నాలో ఎంత యూనిట్స్ ఉన్నాడో నీలోనూ అంత యూనిట్స్ ఉన్నాడు. నేను దాని ఏదో మేలుకాంచి వర్తిస్తున్నాను కాబట్టి నేను నువ్వు మేలుకాంచలేదు కాబట్టి నువ్వు అలా అంటున్నావు. మీలో దైవం ఉన్నాడు అని అంటున్నావు, నీలోనూ కూడా దైవం ఉన్నాడు అని చెప్పి అంటారు మాస్టర్ గారు. సో ఈ అయస్కాంతీకరణ శక్తి అనేటువంటిది దాన్ని ఇక్కడ ఇంకొక భాషలో ఏమన్నా మనం ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన శక్తి ఆ చుట్టూతా ఆ వాతావరణం ప్రభావం చూపుతుంది. దీని నెక్స్ట్ పాయింట్, ఉదాహరణకి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా మనకు తెలియదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని కారణాల చేత వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తెలియకో తెలుసో మనం ఏదో ధర తక్కువకు వస్తుందనో ఆ ఇల్లు మనం కొనుక్కున్నాం. ఇలాంటి సినిమాలు కూడా మనకు చాలా వచ్చాయి కదా. వాళ్ళ మీద ఆ ప్రభావం అనేటువంటిది పడుతుంటుంది. ఇక్కడ కూడా సేమ్, వీడి మ్యాగ్నెట్ ఆ మ్యాగ్నెట్ కన్నా పెద్ద మ్యాగ్నెట్ అనుకోండి, వీడి మీద ఆ ప్రభావం చూపడు, వీడు దాన్ని డామినేట్ చేయగలుగుతాడు. ఆ మ్యాగ్నెట్ కన్నా చిన్న మ్యాగ్నెట్ అనుకోండి, వీడికి ఎందుకు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏంటో ఉదాహరణకి వీడికి
10 పనులు కరెక్ట్గా అయినాయి, 11 పని అవ్వలేదు. ఇది కాంగ్రెస్ అని ఏంటోనండి పొద్దు నుంచి ఏమీ సరిగ్గా అవ్వట్లేదా? అది కదా నీకు 10 పనులు అయిపోయి కదా, ఒక్క పని కదా నీకు అవ్వాల్సిందే. ఏముంది సార్ 10 పనులు అవి నార్మల్గా అయిపోయింది, రొటీన్గా అవి రెగ్యులర్గా అయ్యారు, మామూలుగా అయిపోయి ఈ పని నేను కొంచెం ఏదైనా అవ్వాలని ప్రయత్నం చేశాను సార్, అవ్వలేదు సార్. మొన్న అలానే ప్రయత్నం చేశాను, మొన్న అవ్వలేదు, ఇప్పుడు చేసి నాకు ఎప్పుడూ ఇది కలిసి రాదు సార్ అంటే. అది కదరా నీకు 10 పనులు అయితే 1-2 పనులు అవ్వలేదు, దాని గురించి అంత విచారం ఎందుకు అయిపోతావు అంటున్నదంటే వాడు ఎందుకు తెలియకుండా ఒక దిగులు, విచారం, బాధ ఇలాంటి వాటికి ఎక్కువ లోనైపోతాడు. ఎందుకంటే వెనక వాడికి కూడా తెలియదు. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఆ వాతావరణంలో ఆ ఆలోచనలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ జీవితం మనం ఇందులో జీవించి ఏం ఉద్యోగం అని అనుకుని వాళ్ళు ఎవరో అంతమంది ఉన్నటువంటి ఆత్మహత్య చేసుకున్నారు కదా. మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు భార్య భర్తలు బాగా పోట్లాడుతున్నారు, కేసులు అయ్యేవి, కోర్టు కేసులు అలా ఉంటుంటారు. తెలియకుండా ఆ ఇంట్లోకి మనం దిగాం. కానీ మనకేం తెలుస్తుంది ఎవడు ఎంతమంది ఎలా ఉన్నాడు ఏంటో. ఆ ఇంట్లోకి మనం దిగడానికి మన మీద ఆ ప్రభావం చూపడం జరుగుతుంది. ఇక్కడ జరగాల్సింది అంటే ఆ మ్యాగ్నెట్ కన్నా మనది చిన్న మ్యాగ్నెట్గా ఉంటుంది కాబట్టి మన మీద దాని ప్రభావం చూపుతుంది. మనం దాన్ని ఎప్పుడు డౌన్లోడ్ చేస్తాం, మనకన్నా దాని పెద్దైనా మనం డౌన్లోడ్ చేస్తాం. ఇదే విషయం మళ్ళీ మాస్టర్ గారి యొక్క విషయాన్ని తీసుకొస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ మాత్రం మాస్టర్ గారు ఒకసారి వేదిక మీద కూర్చొని నేను ప్రవచనం చెప్తుంటాను. ఆ మొదటి వినే శ్లోకంలో ఫస్ట్ రోజులో కూర్చొని ఒక ఆవిడ మాస్టర్ గారిని చూసి ఏవేవో మంత్రాలు వచ్చేస్తుంది ట్రై చేస్తారు. మాస్టర్ గారు ఒకసారి ఆ వైపు చూస్తారు, చూసి ఆయన పాడికి ఆయన ప్రవచనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. మాస్టర్ గారి ప్రవచనాన్ని వాళ్ళ దేశ భాషలో తర్జమా చేసి మాట్లాడే వ్యక్తి ఇంకొకటి మాస్టర్ గారి పక్కన కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇచ్చినటువంటి దీనికి ఆవిడకి వాగ్దిగ్బంధం అయిపోతుంది. మాస్టర్ గారికి వాగ్దిగ్బంధం చేద్దాం ఆవిడ ప్రయత్నం చేసింది. ఆ మ్యాగ్నెట్ కన్నా ఈయన మ్యాగ్నెట్ పెద్దది కాబట్టి దిగ్బంధం అవ్వలేదు మాస్టర్ గారికి. ఆ పక్కన ఉన్నటువంటి ఆవిడకి ఆవిడ తర్జమా మాస్టర్ గారు ఏం చెప్తారో అదే అనువాదం చేసి వాళ్ళ దేశ భాషలో చెప్తుంటుంది. ఆవిడ భగవంతుడు అంతటా ఉన్నాడు అని ఆయన ఇంగ్లీష్లో చెప్తే ఆవిడ వాళ్ళ భాషలో ఆవిడ అలా చెప్తుంటుంది. అది ఆవిడ వాక్ దిగ్బంధం అయిపోతుంది ఒక 5 నిమిషాలు. మళ్ళీ ఆవిడ నెమ్మదిగా కొనుక్కు మళ్ళీ చెప్తుంది. ఈవిడికి ఎందుకు అయింది అని తర్వాత అడుగుతున్నాడు. నాకు వీడి మీద నమ్మకం లేదు, నాకు దైవం ఒకడే మాస్టర్ శ్రీ గారు ఆయన మీద నాకు చెప్తుంది కాబట్టి, అంటే ఆయన పెద్ద మ్యాగ్నెట్ కాబట్టి ఆయన మీద ప్రభావం చూపలేదు, ఆవిడది చిన్న మ్యాగ్నెట్ కాబట్టి ఆవిడ మీద ప్రభావం చూపించేస్తున్నారు. సో బేసిక్గా సృష్టిలో ఉన్న రహస్యం ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ పవర్ అన్నటువంటిది మనలో ఎక్కువగా ఉంటుంది. అది దేని చేత వస్తుందంటే కనుక ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఇలాంటి వాటికి వస్తుండడం చేత అది పెరుగుతూ పోతుంది. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం జీవితం గడుపుతుంటే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క ప్రభావం పెరుగుతుంటుంది, లేకపోతే దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. నెక్స్ట్ దీని పాయింట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ మనకి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్నటువంటిది కొన్ని ప్రదేశాల్లో, అంటే ఉదాహరణకి దీని ప్రభావం ఎక్కడ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అంటే ఈ పుణ్యక్షేత్రం ఇవన్నీ చెప్తాను. అయితే మన యొక్క జీవితం అంతా కూడా మనం ఇంకా ఇక్కడే గడిపేసే అంత ధైర్యం మనకి లేదు. మన విషయం మొత్తం ఇట్లా గట్టిగా చెప్పుకోవాలి. వారు చెప్పి వెళ్ళారు పెద్దలు, మీరు దాంట్లో వచ్చేసండి ఇక్కడికి, మీకేం ఢాకా లేదు అనేసారు ఆయన. కానీ మనకు తెలియకుండా మనం అంత ధైర్యం మనం చేయలేము. బాగుంది సార్ మీకు చెప్పింది అన్న దండం పెట్టినా ఆయన వెళ్ళిపోయారు అయిపోయింది. విషయానికి వస్తే అంటే ఆ విషయం అలా చెప్పి కూడా వేరే విషయం, అది కాదు నేను చెప్దాం అనుకున్నాను. విషయం అంటే విషయానికి వస్తే మనం అందరం కూడా ఈ సిటీస్లోనూ వీటిల్లోనూ మనం ఎక్కువ ఉంటూ ఉంటాం. ఈ సిటీల్లోనూ వాటిల్లోనూ ఉంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ సిటీల్లో ఇదంతా కూడా ఇంత చెప్పినటువంటి పాయింటే ఆ చుట్టూతో ఉండేటువంటి జీవుల యొక్క ఆలోచన విధానం అనేది మన మీద చూపుతూ ఉంటుంది. ఆ ప్రభావం అనేటువంటిది చూపడుతూ ఉంటుంది మన మీద. అంటే ఏంటి, ఉదాహరణకి అంటే ఎవరు కూడా మనకి సైన్సే మనకు ముఖ్యంగానే
క్రూషియల్ ఇక్కడ అప్రధానం. ఉదాహరణకి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకో, ఆ ప్రాంతంలో ఎంతమంది ఉంటారు? సుమారుగా 400 గజాలు 300 గజాలు, మా హైదరాబాద్ అయితే మరి దారుణం 200 గజాల్లో 100 మందిని పెట్టేస్తున్నారు. అంతమంది యొక్క ఆలోచనలు ఆ 200 గజాల స్థలం మీద అలా పడుతుంది. ఆ వాతావరణం అంతా కూడా అక్కడ 100 మంది ఉంటే 20 ఫ్లాట్లు వేస్తారు. ఒక్కొక్క ఫ్లాట్లో 5 4. వాళ్ళందరి యొక్క ఆలోచన ప్రభావం ఆ బిల్డింగ్లో అంతా పడుతుంది. అక్కడ వీడు ప్రార్థన చేద్దామని వీడు కూర్చున్నాడు. అది మనకి నెక్స్ట్ పాయింట్ ఉంది. అసలు విషయాన్ని అవగాహన చేస్తుంది. వీడు అక్కడ కూర్చునేటప్పుడు వీడి మనస్సు ఎలా ఉంటుంది? వీళ్ళందరి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా తెలియకుండా వీడి మీద ప్రభావం చూపుతుంటాయి. ప్లస్ వాడి ఆలోచనలు, వాడిది ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళది ప్లస్ ఆ బిల్డింగ్లో ఉంటున్నటువంటి వాళ్ళందరిది. ఉదాహరణకి ఆ బిల్డింగ్లో ఎవరు బందిపోటు దొంగ ఒకడు ఉంటున్నాడు. వాడి యొక్క ప్రభావం మన మీద ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. వాడి యొక్క ఆలోచన ఇదంతా కూడా తెలియకుండా మన మనసుని కొడుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు అదే కాంపౌండ్లో వాడు ఉంటున్నాడు. అలాగే ఒక సద్భావం కలిగినటువంటి వాడు, ఒక మంచి దైవ సాధన చక్కగా చేసుకుంటున్నటువంటి వాడు, వాడి ప్రభావం మన మీద ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది వాడి ప్రభావం. సో అంటే దీన్ని కొంచెం కరెక్ట్ అనేటువంటి తెలుసుకోవడానికి, అంటే ఏది కూడా ఇక్కడ నమ్మాల్సిన అవసరం లేదు. అది నేను చెప్తాను. ఒక అణువు ఉందనుకోండి, దాన్ని చుట్టూతో ఉండే అణువుల చేత అది ఆకర్షింపడుతుంటుంది, లేదా అది రిపల్షన్ అయినా అవుతుంటుంది. ఏమీ లేకుండా 2 అణువుల మధ్యలో ఉంది అంటే ఏంటి? ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటారు కదా, వాటి వల్ల ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్. వాటి వల్ల ఏముంది? ఇప్పుడు మీరు నేను కలిసి ఉన్నాం, బస్సులో ప్రయాణం చేస్తున్నాం, నేను మీతో మాట్లాడు, మీరు నాతో మాట్లాడు, ఏం ఉపయోగం? ఊరికి నేను చేస్తాను. లైఫ్లో ఒకటే ప్రయాణం చేస్తున్నాం, నా వల్ల మీకు ఉపయోగం, నీ వల్ల నాకు ఉపయోగం. ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఏం పడుతుంది మనకి? కెమిస్ట్రీలో అర్థం అవి కొద్దందరూ బాండ్ సామాన్లు, దాంట్లో మంచిగా ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంటే నీకు ఏమిటి ఉపయోగం? ఏం ఉపయోగం లేదు వాటితోటి. కెమిస్ట్రీలో వాటితో ఉపయోగం లేదు. ఎప్పుడు కూడా ఎదుటివాడికి మనం సహాయపడుతుండాలి, మనం ఎదుటివాడి చేత మనము కూడా లాభం పొందుతుండాలి. అంటే ఇచ్చిపుచ్చుకోవడం, మనకి చెప్పుటకునో వినుటకునో సంసిద్ధత కలిగి ఉండాలని చెప్పారు కదా మేడం బ్లౌస్కి గారు. సో మన చుట్టూతో ఉండేటువంటి వాడి యొక్క ప్రభావం మన మీద పడుతుంటుంది. ఈ బిల్డింగ్లో 100 మంది ఉంటే 100 మంది యొక్క ఆలోచనలు మన మీద పడుతూ ఉంటాయి. ఈ ఆలోచనలని వీడు తట్టుకోవాలి. వాడు అవన్నీ తట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రార్థన నుంచి బయటకు వచ్చాడు, రోడ్డు మీద వెళుతున్నాడు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాడి యొక్క ఆలోచనలన్నీ కూడా మన మీద పడుతుంటాయి. రోడ్డు మీద వెళ్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఒక ప్రాంతం చేరేటప్పుడు అక్కడికి యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకోండి. వీడు చాలా జాగ్రత్తగా వీడు వెళ్తున్నాడు బండి మీద. అయినా వాడికి వేరేవాడు ఎవడో వచ్చేసి రాంగ్ వచ్చేసి వీడికి యాక్సిడెంట్ కొట్టేశాడు, ఏదో స్టోరీ ఏదో ఉంటుంది దానికి, దానివల్ల వీడు ఇబ్బంది పడ్డాడు. నిజంగా వీడు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండేటువంటి వాడు. అంటే దీన్ని బట్టి ఏమిటి అంటే కనుక ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ ఆలోచనలు అక్కడంతా కూడా ప్రభావం చెందుతూ ఉంటాయి. ఇది బాగా మనం అవగాహన చేస్తాం. ఒక అణువులో ఎలా అయితే ఒక యాటమ్ మిగిలిన యాటమ్స్ మీద ప్రభావం చూపుతుంటుందో, ఒక మానవుడు మిగిలిన మానవుల చేత ప్రభావితులు అవుతూ ఉంటాడు. అందులో సిటీల్లో మరీ ఎక్కువ. అందు గురించి పెద్దలు మనకి ఏం చెప్పారంటే, మన మీద పంచభూతాల యొక్క ప్రభావం ఎక్కువ పడుతూ ఉండాలి అని చెప్తారు. ఇతరుల ప్రభావం తక్కువ పడాలి, పంచభూతాల యొక్క ప్రభావం ఎక్కువ పడుతుంది. పంచభూతాలు అనేది భూమి, సోకాల్డ్ మన యొక్క ఎవల్యూషనరీలో మనం అది కోల్పోయాము. నేనే మనం ఇంట్లో ఎక్కడ కూడా మన
మట్టి మనకు అంటకూడదు. ఎవడైనా ఇంక పద్ధతిలో కట్టుకుని ఇంకా బండలు వేయలేదనుకోండి, వాడి ఇంటికి వచ్చిన ప్రతివాడు ఏం చెప్తాడు, ఒకరు బండలు వేయించారు బాబు, అందరు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఎట్లా నువ్వు గృహప్రవేశం పెట్టేవారా నాయన అని చెప్తాడు. వాడు గృహప్రవేశం పూర్తయిన సరే వాడు ముందు గోసుకొని చేసుకుని వాడు ఇంట్లో మొత్తం బండలు వేసారు, ఎక్కడ కూడా కాలికి మట్టి అంటకూడదు. ఏమండి? తర్వాత వాడు ఉండేటువంటి వాతావరణం ఏమిటి? సిమెంట్ గోడలు, సిమెంటు, ఐరన్. గుళ్ళల్లో ఉండేటువంటి వాతావరణం అంటే శిల్పములు, ఇక్కడ ఉన్నటువంటి అంటే సిమెంటు, ఐరన్. అదే కదా, ఒక పిల్లర్ నిలబడితే సిమెంట్ ఐరన్ ఉంటుంటే కదా, వాటిల్లో ఏముంటుంది శక్తి? అందు గురించి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పాసిబిలిటీస్ నెక్స్ట్ మాట్లాడదు. ఫస్ట్ అసలు ఏంటి? సో మన మీద మనకి డైరెక్ట్గా సన్లైట్ తగలదు, మనకి భూమిలో ఉండేటువంటి శక్తి మనకి రాదు. ఎందుకంటే మనం ఎక్కడ కూడా అసలు కాలు భూమి మీద పెట్టాం, ఇంట్లోనే చెప్పులు వేసుకొని మనం బయటకు వచ్చేస్తాం. సో అందులో ఇంకా సోఫిస్టికేటెడ్ వచ్చేసాయి చెప్పులు ఇప్పుడు. సో మనకి భూమి తగలదు, ఎండ తగలదు, ఇంకా మిగిలిందల్లా అగ్ని, వాయువు. అంతే కదండి, అగ్ని, వాయువు. ఈ అగ్ని ఎంతవరకు మనం తగులుతుంది? అగ్నిని ఆరాధన అనుకుంటుంది ఎక్కడ కూడా మనం కోల్పోతున్నాం. అగ్ని ఆరాధన ఎక్కడ కూడా తగ్గిపోతుంది. ఇంకా వాయువు, మంచి వాయువు మనకి ఎక్కడ ఉంటుందని ఉంటుంది. దానివల్ల ఏమవుతున్నాడంటే మానవుడు ఈ పంచభూతాల నుంచి దూరం అవుతున్నాడు. ఈ పంచభూతాల నుంచి ఎప్పుడైతే మానవుడు దూరం అవుతున్నాడో అంటే వాడికి ఈ పంచభూతాలు అనేటువంటి వాటిల్లో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. డైరెక్ట్ ఇవి కదా అవి, వాటికి వాడు కోల్పోయిన వాడు అయిపోతున్నాడు మానవుడు. అందు గురించి ఇవి ఎక్కడైతే తక్కువగా ఉంటాయో అక్కడ ఈ ఎనర్జీ అనేటువంటిది తక్కువ ఉండడం చేత నెగటివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి జబ్బులు చాలా తొందరగా వచ్చేస్తాయి. అదే సిటీల్లో జీవించేటువంటి వాళ్ళ యొక్క బ్లడ్ కెమిస్ట్రీ, పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళ బ్లడ్ కెమిస్ట్రీ మీరు చూశారు. వాడు 80 ఏళ్ళ వాడు కూడా పల్లెటూరులో ఉన్నాడు, శుభ్రంగా భుజాన్ని తువాలు వేసుకుని పోతూనే ఉంటాడు పనికి. ఎవరైనా నీకు బీపీ ఉందా? అదేంటి సార్ అంటాడు. షుగర్ అది ఏంటి సార్, ఏంటి అక్కడ హాస్పిటల్కి ఎన్నిసార్లు వెళ్తున్నా, అదే మన సిటీలో ఉన్నాం అనుకోండి చెప్పకూడదు. డాక్టర్గా మేము చూసినా కానీ 40 years వచ్చాయంటే మీరు ఇయర్లీ మంత్లీ వన్స్ ఒకసారి లేదా ఇయర్లీ వన్స్ ఒకసారి మీరు రొటీన్ బ్లడ్ చెకప్ అంతా చేయించుకోవాలి, డోంట్ టేక్ రిస్క్ సార్ అని చెప్పేస్తాం. ఇక్కడైతే ఇలా ఎందుకు చెప్తున్నాం, అక్కడైతే ఎందుకు ఉండట్లేదు, ఒకటే రీజన్. సో ఇక్కడ ఉండే వాళ్ళకి వాటి మీద ఈ చుట్టూతో ఉండేటువంటి వాతావరణ ప్రభావం ఎక్కువ పడిపోతుంది. సో అందు గురించి ఇళ్ళు ఎలా కట్టుకోవాలనేటువంటిది మనకు తెలుస్తుంది. అందుగురించి ఏంటంటే వీటికి ఈ పంచభూతాలు బాగా తగిలేటటువంటిదిగా వీటిల్లో ఉండాలి. ప్రభుత్వం చెప్పినా సరే వినేటువంటి పరిస్థితులు లేడు మానవుడు. వాడికి బల్ల కింద నుంచి బల్ల మీద నుంచి డబ్బులు ఇచ్చేసి ఇంత జాగా కూడా వదలకుండా మనం కట్టేసుకుంటాం. అంటే ఏంటంటే బేసిక్గా అది అది పోతుంది కాబట్టి వీటి యొక్క థాట్ ఎనర్జీస్ అన్నీ దెబ్బతింటున్నాయి. జబ్బు రాకుండా ఉందిట అంటే అదేదో చాలా విచిత్రం. సిటీలో ఉన్నటువంటి వాడికి ఏ జబ్బులు లేవు అని ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు కొన్నాడేళ్ళకి వాడిని గిన్నీస్ రికార్డ్ ఎక్కిస్తారు వాడిని. ఎందుకంటే కనుక ఈ ప్రభావం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఈ థాట్స్, మన ఉదాహరణకి ఒక హాస్టల్ తీసుకున్నాం. ఇంతకుముందు హాస్టల్ ఒక విద్యార్థి వాడుకుని వెళ్ళిపోతే ఇప్పుడు కొత్తగా విద్యార్థి అందులో చేరడం, వాడి యొక్క ప్రభావం ఆ బెడ్, ఆ రూమ్ వాడుతున్న మీద ఖచ్చితంగా ఉంటుంది. అందుగురించి తప్పుగా ఎవరు అనుకోకండి, నా క్లాస్ వింటున్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఇతరుల వస్తువులు మనం వాడుతుంటే వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడుతుంటుంది. వాడిది పెన్నే అవ్వచ్చు, వాడిది పెన్సిలే అవ్వచ్చు, వాడి దువ్వెనే అవ్వచ్చు, వాడి తువ్వాలే అవ్వచ్చు, వాడి పక్కబట్టలే అవ్వచ్చు, వాటి యొక్క ప్రభావం మన మీద పడుతుంది.
అందు గురించి వాటి ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే ఆరోగ్యంగా అదే లక్షణం చెప్పారు. ఏంటంటే మీ వస్తువులు మీరు వాడుకోండి. మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళ ప్రభావం మన మీద పడుతుంది. దీని మాస్టర్ టిక్కి గారు ఆయన ఒకసారి ఏదో కారణాలు వేరే వాడితో రూమ్లో కలిసి ఉండాల్సి వస్తే వాడు ఏం చేసేవాడు, ఆ వ్యక్తి వాడంటే ఎవరో ఉండేవాడు మాస్టర్. ఆయన మాస్టర్ టిక్కి గారు వస్తువులు వాడేస్తున్నాడు. మాస్టర్ గారు తిరిగి ఆ వస్తువు వాడేవాడు. మాస్టర్ గారు వాడు ఉదాహరణకి వాడు ఆయన తువాలు వాడేశాడు. పొద్దునే స్నానం చేశాడు, నైతే తువాలు అక్కడ ఆడేసుకున్నాడు. వాడు ఎందుకు తువాలు కడుతుంది, నేను బయట నుండి తువాలు వాడేశాడు. మాస్టర్ గారు తువాలు వాడేవాడు. మాస్టర్ గారు దుబ్బెను వేరే వాళ్ళు దుబ్బెను అది వాడేస్తే మాస్టర్ గారు దుబ్బెను వాడేవాడు. ఎందుకంటే కనుక ఒక వస్తువును మనం వాడుతూ ఉన్నటువంటి దాని మీద మన ప్రభావం అనేటువంటి ఉంటుంది. ఈ విషయం మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. అదే అవి చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. ఇంకా ఉంది సబ్జెక్ట్, కొంచెం తీసుకురావాలి విషయాన్ని ఎంత కూడా చెప్తాను. ఫ్యామిలీ వాడతారు కదా, ఏదమ్మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ వాడుకుంటారు కదా వాళ్ళకి. తిరుమల క్షేత్ర దర్శనంలో పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో తిరుమల కొండపైన మెట్లు వెళ్ళిపోతుంటే ఆ రాళ్ళు రప్పలు అని చెప్పినట్టు వాళ్ళు మహాప్రాయులు అది అవునండి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్శక్తి అలా ఉండడం స్టాప్ రికార్డింగ్.